హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మునక్కాయ మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. కడిగి పెట్టుకున్న 1 కప్పు కందిపప్పు, 4-5 వెల్లుల్లి రెమ్మలు, 1 టమోటా, పసుపు, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 2-3 విజిల్లు పెట్టుకోవాలి. తర్వాత అది చల్లారేలోపు మునక్కాడలను సగం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి నీళ్ళన్నీ సపరేట్గా ఉంచేసుకొని పప్పు వెనుపుకోవాలి. తర్వాత ఆ వాటర్ని యాడ్ చేసేసుకొని ఉడికించుకున్న మునక్కాయలు, 1 టమోటా, 1 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై ఉంచి ఇలా ఉడికించుకోవాలి. ఈలోపు మనం పక్కన మరొక ప్యాన్లో పోపు కూడా పెట్టేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, కరివేపాకు, 1 ఆనియన్ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఈ పోపును కూడా సాంబార్లోకి యాడ్ చేసుకోవాలి. మరొక 2 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మామిడికాయ మునక్కాడ పప్పు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.